రీసెంట్ టైమ్స్‌లో యూట్యూబ్‌లో పాలకూర ఉల్లికారం అనే రెసిపీని ఎక్కువగా చూస్తున్నాను నేను. నాకు కూడా ట్రై చేయాలనిపించింది. నా స్టైల్‌లో ఈ పాలకూర ఉల్లికారం ఎలా చేశానో చూసేయండి. దీనికోసం ఒక మిక్సీ జార్‌లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కారం, సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడైన ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి ఈ పోపంతా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో సన్నగా చాప్ చేసుకున్న పాలకూర కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో ఆకు మగ్గిన తర్వాత మూత తీసి మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చివరిగా ఒక స్పూన్ చింతపండు పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్న పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. డెఫినెట్లీ ట్రై చేయండి.